బాప్తిసం పొందిన వ్యక్తి తమ విశ్వాసాన్ని అంతం వరకు కాచి కాపాడుకోవాలి. యుగాంతం వరకైనా లేదా నీ అంతం వరకైనా నీ విశ్వాసం అంతవరకు నడిపించుకోవాలి. నీ విశ్వాసం పక్క విశ్వాసం కాదు. నీ విశ్వాసం మీద నీకు శ్రద్ధ ఉండాలి. నువ్వే నడిపించుకోవాలి దీన్ని అంతం వరకు. అప్పుడే అంతం వరకు నువ్వు నడిపించుకుంటేనే క్రీస్తుతోటి నువ్వు ఏమవుతావట? పాలివారు అవుతాము. క్రీస్తుతో పాటు ఉంటావు ఆ లోకంలో. నీ విశ్వాసం అధ్వానంగా వదిలేస్తే తిరిగి రాని లోకానికి, నరకానికి వెళ్ళిపోతుంది ఆత్మ. కాబట్టి మన ఈ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవడానికి ఉపదేశ సారమును దేవుడు మనకు బోధించాడు. ప్రతి ఒక్కరు వివేకం కలిగిన వారిగా ఉండి ఆయుష్కాలాన్ని క్షణము కూడా పోనీయకుండా ఖర్చు పెట్టుకొని ఏ వ్యక్తిత్వం అయితే సంపాదించుకుని పోవడానికి భూమి మీదకి వచ్చామో అదే పని మీద ఉండి వ్యక్తిత్వాన్ని సంపాదించుకుని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. దీనికి సమయం ఏంటి చెప్పండి? ఇటు అటు చూసుకునే అవకాశం కూడా లేదు. ఎగ్జామ్ రాసేటప్పుడు చూసారా, ఇచ్చిన 2.5 గంటలో ఏది బాగా తెలుస్తుందో దాన్ని గబగబ రాసేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. పక్కవాడి నస పెడతా ఉంటాడు, చూపి అని ఉంటారు. ముందు నేను రాసేసేయండి. అప్పుడు వాడికి సమయం ఏమో, నేను కూడా ఆడ ఫెయిల్ అయిపోతాను వాడికిలాగా. ఎంత పోటీ అండి! ఎగ్జామ్లు ఏ విధంగా అయితే పోటీ పడాలో జీవితం మీద కూడా అదే పోటీ ఈరోజు ఉండాల్సిందని. ఉంటుండ్రా బాబు, నా వ్యక్తిత్వం నేను చేసుకోవాలి. వాళ్ళని వీళ్ళని చూసి సమయాన్ని వ్యర్థపరుచుకునేంత అవకాశం అయితే మనకు లేదు ప్రియులారా. ఎంత జాగ్రత్త పడవలసి ఉందో చూడండి. మీరు జ్ఞానం కలిగిన వారైతే సమయమును సద్వినియోగం చేసుకోండి. అందుకే ఉపదేశ సారములో ఆయన మాట్లాడిన మాట ఏదైనా ఉందనంటే, సమయమేమో అయిపోతూ ఉంది కానీ మొదటి ప్రేమేమో తరిగిపోతూ ఉంది. అందుకని సంఘాలకు, ఏ సంఘమైతే ఉందో ఆ సంఘాలకు దేవుడు రాసిన లెటర్ ఉపదేశ సారం ఏందనగా, ఏదైనా మొదటి ఉన్నటువంటి మీ ప్రేమను కోల్పోయారు. ఆ ప్రేమ ఏదంటే 3 రకాలుగా చూపించాడు. ఒకటి పవిత్ర హృదయం నుండి కలుగు ప్రేమ, అది వదిలేసుకున్నారు. రెండవది మంచి మనసాక్షి నుండి కలుగు ప్రేమ, అది మీరు వదిలేశారు. మూడవది నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ఇది తెలుసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుని దాని కొరకే ఖర్చు పెట్టగలిగిన వాడు అయితే ఇది ఉపదేశ సారం. అందుకని జాగ్రత్త. నీ వ్యక్తిత్వ నిర్మాణం నీ చేతిలో ఉంది. నువ్వు చేయవలసుకున్నటువంటి కార్యక్రమాలు దేవుడు సంఘము ద్వారా బయలుపరిచేసాడు. ఆ కార్యక్రమాన్ని చేయడానికి ప్రేమ అవసరం. ఆ ప్రేమ నువ్వు పెంచుకుంటూ వెళ్ళాలి. అందులో 3 రకాల ప్రేమలను ఎలా చేయవలసినదో వాటిని పరిపూర్ణంగా అద్భుతంగా అర్థమయ్యే రీతిలో మీకు చెప్పబడింది. అందులో 3వ ప్రేమను గురించి మనం ఆలోచిస్తున్నాం. నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ఆ ప్రేమ. ఎట్టిది ఆ ప్రేమ అనేది? నిష్కపటమైన విశ్వాసము, అది మనకు కావాలి. అది ఉంటేనే ఆ ప్రేమ వస్తుంది అన్నాడు. ఏంటి నిష్కపటమైన విశ్వాసము? అది ఎవరి దగ్గర ఉంది అని మనం ఆలోచించడానికి ప్రయత్నించినప్పుడు ఎవరి దగ్గర ఉందండి? అవునైనా పౌలు గారు ఉత్తరాన్ని రాసి తిమోతిని పరిచయం చేస్తున్నాడు. తిమోతి దగ్గర ఉందట ఆ నిష్కపటమైన విశ్వాసం. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, అది వారి అమ్మ, వారి అవ్వ. చూసారా, వారి అమ్మ నేర్పించింది. వాళ్ళ అమ్మ విశ్వాసి అంటే ఆ అమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఆ అమ్మే లొయ్యలు. అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసము మొదట ఎవరి దగ్గర ఉందంటే అమ్మ, అవ్వ దగ్గర ఉందని. అది అలా వచ్చిందంట, వసించిందంట. అప్పుడు వాళ్ళకి ఎక్కడిది? వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు. అనంటే దీని గురించి మాట్లాడుతూ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా అది రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు
శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక. ఆయన ఇప్పటి నుంచి ఎరిగాడట, బాల్యము నుండి ఎరిగాడు కాబట్టి ఇప్పుడు తప్పిపోలేదు కదా. బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు చచ్చిపోయేంత వరకు నిలకడగా ఉండము. బాల్యము నుండే నేర్చుకున్నాడట ఈయన. అందుకని పౌలు ఇతన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈయన దగ్గరికి వెళ్ళు, నిష్కపటమైన విశ్వాసమును ఎవరి దగ్గర ఉంది అని చూపించాలనుకుంటే బైబిలే సాక్షాత్తు తిమోతిని చూపిస్తుంది. చూసారా, తిమోతి బాల్యం నుండి నేర్చుకున్నాడట. ఏది బాల్యంలో నుంచి నేర్చుకోవాల్సిన విషయం. అందుకే మహాజ్ఞాని చెప్తూ మాట్లాడిన మాటని జ్ఞాపకం తెచ్చుకున్నాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. బాలుడు నడవలసిన త్రోవ ఏది? ఇర్మియా గారు తెలియజేశారు దాన్ని. 21వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 8వ వచనంలో తెలియజేశాడు. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, ఈ ప్రజలతో ఇట్లనము యెహోవా సెలవిచ్చినదేమనగా అది జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టి ఉన్నాను. ప్రజలందరూ ఎదుట పెట్టి ఉన్నాడంట. జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టి ఉన్నాము అంటే ఆ మార్గం మీరు నడవాలి. 2 మార్గాలను మీకు నేర్పించాము అంటున్నాడు. ప్రియులారా, దైవ సేవకుడు కూడా 2 మార్గాలను ఎత్తి సంఘంలో బోధించడట. సంఘంలో ఇలా విధంగానే 2 మార్గాలు వాటిని సవివరంగా తెలియజేసి మార్గం నడవండి అమ్మా, అర్థమైందా అని అన్నప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ గమ్మున ఉన్నారట. ఒక ఆమె అవ్వ పెద్దమ్మ అవ్వని అవ్వ అర్థమైందా 2 మార్గాల గురించి నేను అరిచి చెప్పాను మైక్లో అని అంటే, అర్థమైంది నాయనా, కానీ నేను ఏ మార్గంలోనూ నడవలేను. ఏమ్మా నాకు నడుము నొప్పి అదా అని ఎంత అర్థం చేసుకున్నారు. ఎట్లా కదనైనా నడుము నొప్పి పెట్టడానికి ఏ మార్గంలో నడవదా, అది కాదనైనా. అందుకని జీవ మార్గమును మరణ మార్గమును అమ్మ తిమోతికి నేర్పించారు. మరి మీరును మీ అవ్వ మీ పిల్లలకు దాన్ని నేర్పించండి. అవ్వ అమ్మలకే తెలియకపోతే తమ పిల్లలకి ఎట్లా నేర్పిస్తారు? నేర్పించకపోతే మోసపోయేది మన పిల్లలే, నువ్వు నీ పిల్లలు. అందుకని మరణ మార్గం ఉంది బాబు, జీవ మార్గం ఉంది. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు మీ పిల్లలకి ఇది నేను నేర్పగలిగితే అలా నా అబ్బాయిని చూసి నేర్చుకోండి అని ఈరోజు మనం కూడా చెప్పొచ్చు. ఈ బోధలో తిమోతిని ఎందుకు చెప్తున్నాము? ఫలానాయనకి లాగా, ఫలానాయన కొడుకులాగా, ఫలానాయన కూతురులాగా మీరు ఉండండి అని చెప్పాలి. ఇప్పుడు మార్గంగా జీవనాన్ని చెప్పాము. ఇదిగో చూడండి, ఆయన కీర్తన 2 కీర్తనలో ఎక్కడ అడిగినా చెప్పగలుగుతుందంటే నువ్వు వచ్చే సంవత్సరం కీర్తన మొత్తం చెప్పేయాల. 150 కీర్తనలు అమ్మాయి చెప్పింది యూనివర్సిటీలో. అర్థమైందా? నువ్వు ఏది ఇంకా స్టార్టే చేయకపోతే ఏ కీర్తన చెప్పు. మరి మీ కూతురికి ఏం నేర్పిస్తారు నాయన, మీ కొడుకు ఏం నేర్పిస్తారు? అలా ప్రతి తల్లిదండ్రులు ఇలా పాట పడితే ఆ సంఘము, ఆ పిల్లలు ఇలా అధ్యాయాలు 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 కనబడతారు. ఊర్లకి వాళ్ళ పేర్లే కనబడతాయి, వారి ప్రక్రియలే కనబడతాయి. మనం వాళ్ళు పెంచలేదు కాబట్టి మన పనులు కనబడతలేదు. దేవుడు చూడగలిగింది ఇది, దేవుడు కోరగలిగింది కూడా ఇదే. అలా పెంచి చూపించండి. అందుకని బాల్యంలోనే వారికి నేర్పించండి మార్గాలను. అందుకని జీవ మార్గం అంటే ఏందో కూలంకుషంగా చెప్పాను. జీవ మార్గం అంటే ఏంటో, రెండవది మరణ మార్గం అంటే ఏందో కూడా చెప్తున్నాను. ఎపిసోడ్లుగా మీకు అర్థమయ్యేటట్లు. తడాపడా ఏదో నా నోటికి వచ్చింది చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదు, నాకు తెలిసి చెప్పేయాలని కూడా ఆశపడదు. నాకు మీరు తెలుసుకోవాలి అని చెప్పడం ప్రయత్నం, మీరు తెలుసుకుని ఇతరులకి చెప్పాలి అనేటువంటి ఆలోచనతో మీకు అర్థమయ్యే రీతిలో దిగి మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగా 2వ భాగాన్ని గురించి మరణ మార్గం అంటే ఎంతో గత ఆదివారం ప్రారంభించుకుని వెళ్ళాం. గుర్తుందనైనా? సో మరణ మార్గం అంటే ఏంటట?
మరణ మార్గం అంటే డెఫినేషన్స్ ఇచ్చాను మీకు. ఏంటైనా మరణ మార్గం అంటే ఏంటి? ఏమా? విశాలమైనది. ఇంకా చెప్పాలంటే తమకిష్టమైన మార్గం. విశాలమైనది అంటే తమకిష్టమైనది అని అర్థం. మరణ మార్గం ఎట్టాడిదంటే ఇష్టంగా బ్రతికేది అని అర్థం. నియమ నిబంధన లేకుండా బతికే వాళ్ళు చూడండి, ఎప్పుడన్నా చచ్చిపోతుంటారు తెలియదు వాళ్ళకి. ఒక నియమ నిబంధనతో వాళ్ళు చూడండి చెప్పి చచ్చిపోతారు. సరే, నియమ నిబంధనతో ఉన్న అబ్రహాము చెప్పాడు. అబ్రహాము ఎలా చెప్పగలిగాడంటే అబ్రహాముకి దేవాది దేవుడే చెప్పాడు, నువ్వు నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు బ్రతుకుతావు, నిండు వృద్ధాప్యంలో నువ్వు చనిపోతావు, నీ పితరుల ఎదుట చేర్చబడతావని ముందే చూశాడు మరణాన్ని. ఇదండి, ప్రతి ఒక్కరూ తమకిష్టమైన మార్గంలో నడిచిన వారందరూ విశాలమైన మార్గంలో వెళుతున్న వారు అన్నాడు. అది తుదకు ఎక్కడ నడిపించినట? మరణమునకు నడిపించును. ఆ మరణ మార్గం ఎలాంటి భయంకరంగా ఉన్నాయి అని అంటే ఆ మరణ మార్గం యొక్క లక్షణాలను గత వారం మీకు చెప్పాను, ఎంత భయంకరంగా ఉందో. ఆ మార్గం ఎక్కడ నడిపించినట? పాతాళానికి నడిపించును. పాతాళము, ఆమె ముందు పాతాళం మార్గము ఉంచబడి ఉన్నది. ఒక జార స్త్రీ యొక్క గుణ లక్షణాలలో ఇమిడినటువంటి ఎవరుడు ఆయన మార్గాన్ని చెరిపివేసుకుని, జీవ మార్గమును చెరిపివేసుకుని మరణ మార్గానికి వెళ్ళిపోయేటట. అదే దేవాది దేవుడు అన్నాడు 6వ అధ్యాయం ఆదికాండములో, ఆయన ఆకాశం నుండి భూమి మీద చూడగా అందరూ ఏమై ఉన్నారట? 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం ఉంది చూడండి అన్నమాట. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, లోకము చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ శరీరమును మార్గమును చెడిపివేసుకుని ఉన్నారు, చెరిపేసుకుని ఉన్నారు. మన పిల్లలు ఇప్పుడు మార్గాన్ని చెరిపేసుకుని ఉన్నారా? ఎవరు అడుగులు పెడుతున్నా మేము మన పిల్లలు ఎవరని చెరిపేసుకున్నారా? సరి గమనించండి, వెంటనే సరిదిద్దుదురు. బాలుడు నడవలసిన త్రోవల కంటికి నడుస్తున్నాడా? ఏం చేస్తున్నాడు లోపల? కనీసం పరీక్షించకపోతే ఎట్లయినా కాలేజీకి పంపించేసి అయిపోయిందని చేతులు దులుపుకుంటే కాలేజీ నుంచి మళ్ళీ ఇంటికి రావద్దమ్మాయి. మార్గం రైట్గా ఉందా, చెరిపేసుకుందో చూడు అంటున్నాడు. దీన్ని చూడకపోతే ఎట్లయినా అట్లా అడిగితే అనుమానం నా మీద అంటాడు. అనుమానం కాదు, నా డ్యూటీ అది కదైనా. తల్లి తండ్రులు కదా డ్యూటీ అంటారా కాదా? స్వేచ్ఛనిస్తాము, కానీ స్వేచ్ఛ వెనుక పరీక్ష ఉంది. అది నువ్వు వద్దంటే ఎట్లయినా నువ్వు స్వేచ్ఛ కోరుకుంటే అది ఏ మార్గం అన్నాడు? అది మరణ మార్గం, విశాలమైన మార్గము. మత్తయి సువార్త సోదరు చదివించిన మాట మరొకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో చూపిస్తున్నాడు చూడండి ఆ మార్గాన్ని గురించి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. అది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనానికి పోయే దారి ఎట్టుందంటే ఆయన వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. విశాలం అంటే అర్థం చెప్పాను. విశాలం అంటే తమకిష్టమైనది, తమకిష్టమైన మార్గంలో నడవాలనుకుంటారు. నా ఇష్టం అని అడుగుతారు. అది తుదకి ఎక్కడ నడిపించును? మరణమునకు నడిపించును. ఒకని మార్గము అనే దృష్టికి యథార్థంగా కనబడును. అడిగితే రీజన్ చెప్తాడు. ఎందుకయ్యా బాబు ఇట్టున్నావు అంటే రీజన్ చెప్తాడు. ఆ రీజన్ కరెక్టేనా? అది నీ ఇష్టం. నువ్వు చెప్పే చాలా దొంగతనం ఎందుకైనా చేస్తున్నావు అంటే రీజన్ చెప్తే సరిపోతాయినా. రీజన్ ఏమంటాడంటే నాకు ఎవరు పెట్టలేదు, నేను దొంగనయ్యాను. అలా అడిగాడట. వచ్చిన సీరియల్స్లోనూ వచ్చిన పిక్చర్లోనూ అదే కదా నాయనా. ఎట్ట దొంగ అయ్యావు, ఎందుకు అయ్యావు అంటే ఎందుకు అయ్యాడట? వాళ్ళని వీళ్ళని అడిగాడట, ఇవ్వలేదంట. అందుకని ఏంగా మారిపోయాడా? అది కరెక్టేనైనా? వాళ్ళు వెళ్ళి ఇవ్వలేదంటున్నావు, నువ్వు కష్టపడు.
వీళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, డ్యూటీకి పోతున్నారు కదా, పనులు చేసుకుంటున్నారు కదా. చూసారా? తమకిష్టమైన మార్గం ఏదంటే కష్టపడకుండా డబ్బు రావాలా అన్నప్పుడు ఒకరిని నొక్కేయాలా, ఒకరిని చంపేయాలా, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక పని చేసి మీరు సంపాదించాలి. అది కదండి కష్టార్జితమైన ఆహారం మీరు తినాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడు మనకు సహజ వాంఛను ఇచ్చి ఆ సహజ వాంఛను నెరవేర్చుకునే నిబంధన కూడా ఇచ్చాడు. ఆకలి ఏం చేయాలట? ఆకలిని పెట్టింది దేవుడే. కానీ ఆకలిని పెట్టిన దేవుడు ఏం చెప్పాడు? నీ కష్టార్జితంతో నీ ఆకలిని తీర్చుకో, పరుల జోలికి పోవద్దు. దశలోనికి సంఘానికి రాస్తూ చెప్పాడు. అలాగే సహజ వాంఛలు 6 ఖచ్చితంగా నువ్వు కష్టపడి తీర్చుకోవాలి, ఆజ్ఞ వ్యతిరేకంగా కాదు. అందులో మరణ మార్గం ఉంది. నీ దృష్టికేమో రీజన్ కనబడుతుంది. వ్యభిచారం చేయడం రీజన్ అయినా దానికి రీజన్ చెప్తారా? చూసాం మనం. అది రీజనా? గత ఆదివారం చూసాం. అది రీజనా? కరెక్టా? కాదు. అది మరణ మార్గం. తొదకు ఏది? ఒక్కరు వ్యభిచారం చేసి నేను ఇలా బాగుపడ్డాను, పరలోకం పోయాను ఒకరు చూపిండి అయినా. దొంగతనం చేస్తూ నేను బాగా హ్యాపీగా పరలోకానికి పోయాను, ఏది ఒకరు చూపిండి 66 పుస్తకాల్లో. పోయి మన ఊళ్ళో బతుకుతున్న వారిని నేను దొంగతనం చేసినా నేను జైలుకి పోలేదు, ఏదో ఒకరు చూపించండి. చూసారు? చెడ్డది చేసి అందులో ఒక మంచి చూపించగలరా? చెడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. చెడులో మంచిని వెతకండి, కనబడదు. చెడు లేదే మంచి కనబడేది. ముళ్ళ చెట్లలో పోయి మీరు అంజనపు పండ్లు ఎలా చూడగలరు అసలు మీరు అంటాడు దేవుడు. చెడ్డవాడి దగ్గర వెళ్ళి మంచి మాటలు ఎలా వెతకగలరు? చూసారు? అలాగని మంచివాడి దగ్గర వెళ్ళి చెడ్డవాళ్ళు చూడలేరు. ప్రయత్నిస్తుంటారు చెడ్డవాళ్ళకు చూపించడానికి. మాత్రం కుదరదు. తొదకలి కనబడిపోతుంది మంచివాడికి. చెడ్డవాడు ప్రయత్నిస్తుంటాడు మంచివాళ్ళు నటించడానికి అమ్మాయి ఎదురుగా. 2-3 రోజులు వెయిట్ చేస్తారు. ఆ అబ్బాయి మంచివాడు కాదని తిరుగుతుంటుంది అమ్మాయి కూడా. కానీ నేను మారిపోయాను, నేను మంచివాడిని అంటుంటాడు. ఓకే. ఆ తర్వాత ఒప్పుకోకపోతే కత్తి తీసుకొచ్చి కసకస కోసి అనంతపురం పడేసాడు. నిన్న మొన్న న్యూస్ చూసారా లేదా ఆయన? ఎంత భయంకరం ఒక్కసారి చెప్పండి. ఎన్ని చట్టాలు పెట్టినా ఈ భయం రాలేదనంటే వాని దృష్టికి వాని మార్గము యథార్థంగా కనపడుతుంది. ఎత్తులు తీసుకెళ్ళిపోయే అమ్మాయిని పాపము డ్యూటీలో నుంచి చూసారు ఎలా అల్లాడిపోతున్నారో, ఆ అమ్మా నాన్నలు ఏడుస్తున్నారు. ఒకసారి చూడండి. ఇది ఇట్లా మంచి ఉందో చెప్పండి. అయిన దాంట్లో తప్పు. ఈ క్రియలన్నిటికీ ఖచ్చితంగా మరణ మార్గానికి ఖచ్చితంగా నడుస్తుంది. అదే సత్క్రియలు చూపించమంటారా? ఎన్ని క్రియలు ఉన్నా నేను ఇక్కడ వేసి చూపించేంత టైం లేదు, అందుకని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఫాలో అవ్వండి. మన ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి. చూడండి, సత్క్రియలు చేయడానికి సిగ్గెందుకునైనా నేను ఎత్తుకోపోయి ఇచ్చేస్తే నేను ఏడ తక్కువైపోతాను, నేనేమి ఇదైపోతాను అనుకుంటారేమో మీరు. తప్పు. ఒబామా కంటే గొప్పవాడు మనం. ఏమన్నా అధ్యక్షుడు 2 సార్లు గెలిచి అమెరికాని పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి ఒక ఫంక్షన్లో, నిన్న క్రిస్మస్ ఫంక్షన్లో, వాళ్ళు జరిపినటువంటి ఫంక్షన్లో లైన్లో నిలబడి వడ్డిస్తున్నాడు తల్లి అన్నాన్ని. టీచర్ అయితేనే దాని దగ్గరికి మనం వడ్డించి నేనేది వడ్డించేది అన్నంత గర్వం వచ్చింది మనకి. 2 సార్లు అమెరికా ప్రజలను పరిపాలించిన వ్యక్తి లైన్లో నిలబడి లైన్లో వస్తున్న వారికి ఆహారాన్ని వడ్డిస్తున్నాడు. సక్రియగా దేవుని కోసం నేను ఇదనే చేయగలగలటది. నువ్వు ప్రధానమైన పేదవాడివైనా దేవుడు చూడబోయేది ఈ క్రియలను. నిజంగా వండర్ఫుల్ అతను. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారి ప్రియులారా, ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు దాని వెనక పరలోకాన్ని స్వతంత్రించుకున్న వారు అవుతారు. ఏమండి? నీ ఇష్టం ఇది. అందుకే ధనవంతుడు యాతనకరమైన స్థలంలో నిలబడ్డాడు. నిన్ను తగ్గించుకున్న ఎప్పుడు చనిపోలేదే. తను తగ్గించుకున్న వారు హెచ్చించబడని రాశాడు. హెచ్చించబడిన వారందరూ తగ్గించబడతారు. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మార్గాన్ని మన పిల్లలకి ఇప్పుడే నేర్పించాలా. ఇందులో నువ్వు హెచ్చించకూడదనైనా
ఇందులో ఏమాత్రం నువ్వు గర్వపడకూడదు. గర్వపడవలసిన విషయంలో గర్వపడు, నిజంగా కాలరెగిరి అందులో. సిగ్గుపడవలసిన విషయం ముందు మీరు అతిశయిస్తున్నారని రాశాడు కొలస్సీ సంఘానికి. మీరు చేసే పనులు ఏమో సిగ్గుమాలిన పనులు, దాంట్లో మీరు ఏం కలుగుతున్నారట? అతిశయిస్తూ ఉన్నారు. దాంట్లో లాభం లేదు. ఆ మార్గం తుదకి ఎక్కడ నడిపించడం? మరణము. ఈ మార్గంలో మన పిల్లలకి చెప్తే పిల్లలు వింటారు. ఆయన నువ్వు చేసి చూపిస్తేనే మీ పిల్లలు వింటారు. మన పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు మనం చూస్తారు ముందు, ఓకే ఈయన ఉన్నాడా. అది మనం చేసి చూపించగలుగుతున్నప్పుడే ప్రియ సోదరి మండలారా. అందుకే తిమోతి భయపడ్డాడు పిల్లలకి, తల్లిదండ్రులు. పిల్లలు భయపడాలంటే ఖచ్చితంగా నీ మార్గం కరెక్ట్గా మీ బిడ్డలు భయపడతారు. నువ్వే కరెక్ట్గా లేకపోతే నీ పిల్లలను కరెక్ట్గా ఉండమంటే అవదు. అందుకే మార్గాన్ని గురించి మాట్లాడితే యెషయా గ్రంథకర్త సరే మార్గాన్ని చెరిపి వేసుకుంటున్న వారి గురించి, మరణ మార్గంలో నడుస్తున్నటువంటి దాని గురించి విపులంగా రాశాడు. వారు ఇలా ఏదైనా విశాలమైన మార్గంలో వెళ్తున్నారట. వెళ్తున్న వారి గురించి మాట్లాడుతున్న అధ్యాయం చదువుతున్నాయినా యెషయా గ్రంథం 57వ అధ్యాయం. అందరూ దయ ఉంచి బైబిల్ తెరిచి చూడండి. విశాల మార్గంలో ఉన్న ప్రమాదాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం బ్రదర్. 57వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాము. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. దేవుడు కొట్టడానికి కారణం చెప్తున్నాడు. వారు లోపులై ఉన్నారంట. లోపెట్టేదేనా? పిసినాలి అంటే దేవుని కష్టాన్ని దేవునికి కూడా ఈయనటువంటి వారు అని అర్థం. వారిని ఏం చేస్తున్నాడంట? ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని. వారి పట్ల అట్లాంటి వారి పట్ల దేవుడు కోపించాడట. ఆ మార్గం మంచిది కాదు. వారు తిరగబడి దేవునికి తిరగబడి తమకిష్టమైన మార్గంలో నడిచి అది తమకిష్టమైన మార్గంలో నడుచుచూ వచ్చిరి. ఇది ఆగ్రహం కదా. నాకు ఇష్టమైన మార్గం ఎవరికి పెట్టినది నా ఇష్టం. చూసారా, ఈ మార్గం మంచిది కాదు ప్రియమైన వాళ్ళు. అలాంటి వారు చూడండి ఎంత భయంకరంగా వెళ్ళిపోతారో. వాళ్ళు కూడా తినరు, వారి పిల్లలకి పెట్టుకోరు, ఏమైనా సంఘానికి పెట్టరు, సమాజానికి పెట్టరు. అసలు వచ్చింది నువ్వు పెట్టడానికి, ముందుగా నిర్ణయించబడిన సత్క్రియలు చేయడానికి. ఒకసారి చూడండి, నాది నాది అనుకుని ఒకవేళ ఇలాగ దేవుని మీద తిరగబడే వారి మనం ఎవరైనా ఉంటే దయవుంచి కూర్చుంది. నీది ఎట్టయింది? నీకు కూడా ఎవరు ఇస్తే కదా వచ్చింది. అది నీకు ఇచ్చింది ఎవరు? మనకు రావాలంటే మనకి ఇచ్చేది ఎవరినైనా? ఏంటో మత్తు దూరం ఆలోచిస్తున్నారు. మీకు ఇచ్చింది ఎవరు? ఒక బిల్ల తీసుకొచ్చేసి యేసుప్రభుని చూపించారు. దీన్ని ఎవరికి అలాంటని యేసుప్రభు ఏమన్నారు? ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఇచ్చేయండి, దేవుని దేవునికి ఇవ్వండి. మరి దేవుని దేవునికి ఇవ్వకుండా పెట్టుకునే వాళ్ళని ఏమంటారు? పిసినారు, ద్రోహులు. ఇక మలాకి గారు ఏమన్నారు? వాళ్ళని దొంగలు అన్నాడు. వీరి మార్గానికి ఏమో ఇది ఇచ్చేస్తే ఎట్టాలనుకుంటున్నారు. కానీ విశాలమైన మార్గంలో వెళ్ళేవారు అది ఎవరికి పెట్టకుండా తమదే చూసిరా, ఎవరికి పెట్టరు. ఆకలిస్తున్నా కూడా వాళ్ళ దగ్గర పుచ్చిపోతున్నా దాన్ని పెట్టరు. ఆ క్యారెక్టర్ తప్పునైనా. అది విశాలమైన మార్గం. తమ కష్టంలో ఇతరులకు పాలించేవారు ఉన్నారు చూశారు, అది ఇరుకైన మార్గం. అది జీవ మార్గము. దాని వెనక జీవం ఉంది. పెట్టకుండా ఉన్నా కూడా, నా కష్టాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉన్నా కూడా నాకు పరలోకము ఉంది. అది ఒక్క రెఫరెన్స్ చూపించండి ఆయన. ఎవరైనా ఎక్కడ చదివేశారు దీన్ని? పోనీ ఏ పుస్తకంలో చదివేశారా? ఒక బైబిల్ వదిలేండి, మిగతా పుస్తకాలు కూడా చూసారా ఎక్కడైనా? లేదు. కానీ ఎందుకు అంత కఠినంగా ఉన్నాము? ఇది నిజమని తెలిసినా కూడా మనం కఠినత్వం పాటిస్తున్నామంటే సరాసరి దాని అంతము చూసారా, మరణం. దేవుని కోపాన్ని పోసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. అందుకే మన సంఘంలో నీ పాఠం అంతా తెలుసుకున్న తర్వాత మన వాళ్ళు ఇలా పెంచకూడదు. బహుశా అందరూ రాకపోవచ్చేమో నా వెనక, నా వెనక కూడా కాదు, బోధ వెనక. కానీ వచ్చిన వాళ్ళు బోధ మంది ఉన్నారు. రాని వారందరూ ఒకవేళ మనస్పర్ధం వస్తున్నాయేమో, మీరంతా ఒకసారి చూడండి.
నేను తప్పు మార్గమే నడిపిస్తున్నాను మిమ్మల్ని. అందుకే సంఘంలో వాళ్ళు అన్ని సంఘాల్లో ఇవ్వండి ఇవ్వండి అని పుచ్చుకునే వాళ్ళే. అలా ఇవ్వని చెప్తే నేను కూడా అడిగిన వాళ్ళు 3 మంది ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు, ఎత్తుకొచ్చి మీకు ఇచ్చేద్దాను. దీనివల్ల మీకు బ్లెస్సింగ్ ఎక్కడ? అసలు మీ మార్గం ఎక్కడ అవుతుంది? మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారా, తీసుకునే వాళ్ళు అవుతారా? అందుకే జయమ్మ, నిరుపేద అనేటువంటి విధవరాలు జయమ్మ, నారాయణమ్మ లాంటి గట్టి పేదలు మన సంఘంలోకి ఎవరు ఉన్నారా? వాళ్ళ చేతనే సత్క్రియ చేపిస్తుంటే నువ్వు ఇవ్వలేదని అనడం లేదు. ఎంత మోసం ఉంది ఇది చెప్పండి. అసలు మీకు పాఠం అర్థం కాలేదు, నీకు క్రైస్తవం అర్థం కాలేదు అని దాని అర్థం. కాబట్టి నా సోదరులు గుర్తించండి, మీ మీద నిజమైన ప్రేమ కలిగి దేవుని మాటలు మీకు చెప్తున్నాము. చేసుకుంటేనే వస్తుంది రాజ్యం, వింటే రాదు. మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటారు. ఇదిగో ఈ మాట శాస్త్రంగా, వారిలో లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని దెబ్బతింటారు. లేకపోతే దేని దగ్గర తెలియకుండా వాళ్ళు దెబ్బతింటారు అర్థం ఉంటుంది. అయినా వాక్యాన్ని తెలిసిన మీరు దెబ్బతినకూడదు. అందుకే చెప్తున్నాడు, నేను ముఖము మరుగు చేసుకుని కోపించి తిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడిచి వచ్చిరి. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులను సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇట్టి వాక్యాన్ని వింటే ఇలాంటి వ్యక్తులు ఈ రోజు మారిపోయి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అందుకంటే నైనా దయవించి గుర్తించండి, మీరు ఇవ్వండి, మీరు పెట్టండి అని చెప్పడం ఇంకా దాని వెనుకున్న పరమార్థం ఇదే. మీరు కూడా బోధించాలని వచ్చి ఈ బోధే చెప్పాలి. దీన్ని ఏమైనా మార్చి చెప్తాను నేను ఇక్కడ. ఎవరైనా వచ్చి కూర్చొని ఈ వాక్యాన్ని వివరిద్దరు, నాకు సంఘానికి విరుద్ధులు రాని ఒకవేళ మీకు అవకాశం ఇస్తే మీరు ఈ బోధ ఎలా చేస్తారో అదే మనల్ని బోధించాలి. నేను బ్రదర్తో చెప్పేవాడు, తందాకు వచ్చేంత వరకు తెలియదని, అంతే కదా, చెప్పడానికి అది సరిపోద్ది అనుకుంటుంటారు. కానీ తందాకు వచ్చినప్పుడు కరోనా ఎవరికైనా వస్తుందంటే జాలిగా చెప్పగలం, నీ దాకా వస్తే కదా తెలిసేది. నీకు వచ్చినప్పుడు మొత్తం ప్రార్థన చేయాలి అడగట అవిటండి. అలాంటిదండి, జాగ్రత్తగా వినండి. నా ప్రియులారా, విశాలమైన మార్గం వినండి. ఎవరు అడగరు, శ్రేవుని అడుగుతారు. నిన్న మొన్న మన క్రిస్మస్తో పాటే, నేను క్రిస్మస్ చేసుకుంటానండి వారితో పాటే మన హిందూ సోదరులు కూడా ఒక పండుగ వచ్చింది, వైకుంఠ ఏకాదశి. మనకంటే ముందు 3 గంటలకు పోయి ఆరాధించి ఎదురు వస్తున్నారు మన వాళ్ళ చుట్టూ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సోదరి అన్నమాట. ఎంత ఉదయాన్ని ఎక్కడ పోయిస్తున్నారు వీళ్ళని చూస్తే 3 గంటల నుంచి వారికి ఆరాధన ప్రారంభమైందంట. చూసారు వారి విశ్వాసాన్ని. కాబట్టి వారు వారి 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 గ్రంథాల గురించి ఉన్నాయి. సత్క్రియ చేస్తే వస్తుందా, చేయకుండా వస్తుందా పుణ్యము? వారి భాషలో పుణ్యం అని మాట్లాడతారు కదా, స్వర్గం అని మాట్లాడతారు. అది ఎట్లా వస్తుందమ్మా? అందుకే చూసారు ఆ గుడి గోపురాల దగ్గర పోయి జనాలు ఎంతమంది కూర్చొని ఉంటారు, భిక్షగాళ్ళు. చేయకపోతే ఎందుకు పోయి కూర్చొని ఉంటారు అక్కడ? సరే, వాక్యము తెలియకున్నటువంటి వ్యక్తులే స్వర్గం కొరకు పోరాడి ఖర్చు పెట్టుకుంటూ ఉంటే, వాక్యం తెలిసిన మనం గుంపులు విప్పుకుంటుంటే వ్యక్తిత్వం ఎలా వస్తుందని చెప్పండి ప్రియులారా. కొన్ని సంఘాలకు కొంతమంది బోధకులు ఏమి నేర్పించినారు తెలుసా? వారు ఎక్కడెక్కడికో పోయి తీసుకొచ్చేసి వీళ్ళకి ఇస్తారు, ఎందుకంటే సంఘానికి వీళ్ళు రావాలి. చీర ఇచ్చినాం అనుకోనైనా, ఏమో చీర ఇచ్చిన వీళ్ళకి రావాలి చర్చికి మొహమాటం కోసం. అన్నదానం పెట్టామనుకోనైనా అన్నాని కోసం వచ్చారు. అయ్యో, ఇట్లాంటిది నా జన్మం నేర్పించదు మీకు. మీరు చేయాలి, మీరు చేయండి. ఖచ్చితంగా మీ వ్యక్తిత్వం దానికి మీరే బాధ్యులు. అది ఎవరో చేసేస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది, ఎవరో కూడా చేయగలరు.